ఓన్లీ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గాని కలిసే హక్కు మాకుంటుంది. అది కూడా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా పోయి కలలే. మా యొక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. 11 o'clock రమ్మని చెప్తే ఈరోజు మా కాళేశ్వరం ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ స్పీకర్ గాని కలుద్దామని చాలా మంది మేము రావడం జరిగింది. దానికి వచ్చేవారికి అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్ గారే లేరు. ఇది చాలా బాధాకరం. మా డిమాండ్ ఏంది? మేము కొత్తగా డిమాండ్ పెడతలేం, మీ మీద ఒత్తిడి తీసుకొస్తలేం. ఏదైతే మేము చట్టబద్ధంగా న్యాయపరంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినాం. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 నెలల లోపల డెఫినెట్గా వీళ్ళు డిస్క్వాలిఫై చేయమని చెప్పింది. కాబట్టి ఆ యొక్క ప్రెజర్ మేమందరం ఉండగా సార్ స్పీకర్ గారు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చినో దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక బాధ్యత గల అపోజిషన్ పార్టీగా మేము కలుద్దామని వస్తే ఈరోజు వారు కూడా లేకపోవడం, దట్టు కూడా మెయిన్ హాల్ కూడా తాళం వేసుకొని పోయారు. ఎందుకు మనకి భయం? ఏం తప్పు చేసిన మీరు భయపడుతున్నారు? ఎందుకు తప్పు చేయడం, ఎందుకు భయపడడం? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, అయ్యా సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది, మరి ఆ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఇక్కడ దాకా వినబడతలేవా? నేనేమంటున్నా, సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వినబడతలేవా అంటున్నా. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా మీరు కాలయాపన చేస్తే ఒక బాధ్యత గల స్పీకర్ గారు మీరు ప్రజాస్వామ్యాన్ని తలరాచినట్టుగా అవుతుంది. అంతిమంగా మీరు ప్రజాస్వామ్యం కావాల్సిన బాధ్యత మీదే. మేమందరం ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నది మాకు. కానీ మీరు తొందరగా వెంటనే మీరు యాక్షన్ తీసుకోకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతుంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతుంది, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం కోల్పోతుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ను ఇమ్మీడియట్గా 10 మందిని డిస్క్వాలిఫై చేయండి. తద్వారా రాబోయే కాలంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంకో పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవడం జరుగుతుండదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాయకుండా మీరు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. Recently, we have got a judgment from Honorable Supreme Court to disqualify, to take a decision within 3 months about the pending petition about the 10 MLAs who jumped from BRS party to Congress party. We, as a BRS party, approached the Supreme Court after Speaker kept pending about the 10 MLAs who changed, who switched from BRS party to Congress. So as the issues is as petitions are pending with the Speaker. So we approach the court. Court has clearly directed the Speaker to take a decision about the 10 MLAs who went from BRS party and changed to Congress party within 3 months. So we want to meet Speaker after taking a prior appointment with the Speaker. Speaker has not turned up today to meet us. So as a BRS party, legislative party, we all members, we came here and we have given representation to Mahatma Gandhi to, this is the democracy going on in Telangana state. There in Delhi, Rahul Gandhi speaks about democracy, he speaks about constitution, and he has about the MLAs who are like switching the sides, like who are like, after winning in one party and changing to the other party, he wanted to disqualify them, whoever changes parties immediately. But whereas in Hyderabad, in Telangana, Revanth Reddy, the CM of Telangana, is not able to follow the principles of Rahul Gandhi, which he speaks in Delhi about the Panch Nyay. Whoever MLAs change their parties, they need to be disqualified. This is the this is the principle they follow in the Delhi, but not in Hyderabad. So we wanted to expose these things. Entire country should observe this about. Entire country should know about the dual standards of Congress party. There in Delhi they speak something, and wherever they are in power they do something. So they wanted to expose all these things. Definitely within 3 months, Speaker has to take a decision about the pending petitions about the about disqualification of MLAs who change the parties from after winning the elections for our party. Justice. We want justice. We want justice. We want justice. Party marna MLA వెంటనే
పార్టీ మారిన ఎమ్మెల్యే వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యే వెంటనే We want justice. 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 పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే